అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ యూజీ 2026లో అర్హత సాధించిన తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కాంపిటెంట్ అథారిటీ కోటా ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకైతే చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా కన్వీనర్ కోటాలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎవరెవరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని కాలేజీలో సెలెక్ట్ చేసుకోవాలి, సో తెలంగాణలో ప్రైవేట్ కాలేజెస్ అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ ఎలా ఆప్షన్స్ పెట్టాలి, యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది, సీట్ అలాట్మెంట్ తర్వాత మనం ఏం చేయాలి, ముఖ్యంగా వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే వచ్చే రౌండ్స్లో ఏమవుతుంది, అన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని డేట్స్ క్లియర్గా అర్థమవుతాయి. సో ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ది ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ఫర్ ద అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా into government and private, unaided, non-minority, minority medical colleges affiliated to Kaaloji Narayana University of Health Science for the year of 2026-27. సో దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ ముఖ్యంగా మనకి డేట్స్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి ఇక్కడ 29th ఆగస్ట్ 2026. సో ఇక్కడ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, 6 AM స్టార్ట్ అవుతుందంటే రేపు మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇవి మధ్యాహ్నం ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే ఇక్కడ 1st సెప్టెంబర్ 2026. సో ఇది డేట్ అయితే గుర్తుంచుకోండి. ఆఫ్టర్నూన్ 12, సో ఇక్కడ నూన్ వరకు అయితే మనకి ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇక్కడ క్లోజ్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ అనేవి. ఇక్కడ 29th ఆగస్టు 2026 ఉదయం 6 AM నుంచి 1st సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మనకి డేట్స్తో పాటు ఇవ్వడం జరిగింది. సో ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ who name are displayed in the final merit list including person with disability, PMC and CAP and SSCL categories and EWS economical weaker section quota, the candidates of Kaaloji Narayana University of Health Science website. So exercise web options అనేవి into MBBS 6 AM 29th August 2026 up to noon September 1st 2026. The website is tsmedadm.tsch.nic. సో ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఫర్ ద ఎలిజిబుల్ క్రైటీరియా రెగ్యులరైజేషన్ ఫర్ ది రిఫర్ ద నోటిఫికేషన్ ఇస్ డేటెడ్. సో దీనికి సంబంధించిన 4th ఆగస్ట్ అయితే మనకి దీనికి సంబంధించి క్లియర్ డేటా అయితే ఇచ్చింది. ఇక్కడ దీంట్లో ముఖ్యంగా అంటే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఇప్పుడు ఈ ఆప్షన్స్ అయితే పెట్టడానికి సరైన డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది, 1st సెప్టెంబర్ 2026. ఈ 2 డేట్స్ అయితే కంపల్సరీ గుర్తుంచుకోండి, రేపు మార్నింగ్ 6 o'clock నుంచి. సో కాబట్టి లాస్ట్ మినిట్ వరకు అయితే వెయిట్ చేయకుండా ముందుగానే వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో దీని ద్వారా వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ వెబ్సైట్లో, సో ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారానే క్యాండిడేట్స్ అనేది తమ కాలేజీని అయితే ప్రిఫరెన్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ దీనికి సంబంధించిన మరింత వీడియో రేపు కూడా మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను. సో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఆ సర్టిఫికేట్స్ను కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ద్వారా ప్రొవిజనల్ వెరిఫై చేయించుకొని, అంటే ఇక్కడ 28th ఆగస్ట్ 2026 కాళోజీ నారాయణ యూనివర్సిటీలో విడుదలైన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నవారు వెబ్ ఆప్షన్స్కి అయితే ఎక్సర్సైజ్ చేయడానికి అయితే అర్హులు. సో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ జనరల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్, PMC అదేవిధంగా క్యాప్ కోటా, SSCL సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కేటగిరీ సంబంధించి నోటిఫికేషన్లో పేర్కొన్న వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ అయితే చేయవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఇక్కడ ఎలా చేసుకోవాలి మనం అంటే ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, అలాగే ప్రైవేటు, నాన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ మరియు ప్రైవేటు అన్ఎయిడెడ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్ కోసం అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సర్సైజ్ చేయవచ్చు. అయితే ఎలిజిబిలిటీ మరియు అప్లికేషన్ రూల్స్ ప్రకారం మాత్రమే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మైనారిటీ కాలేజెస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ మైనారిటీ కాలేజ్ గురించి చూస్తే
చాలామంది స్టూడెంట్స్ తప్పకుండా గుర్తుంచుకోవాలి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నోటిఫికేషన్ ప్రకారం మైనారిటీ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్కి మాత్రమే అలాట్ చేయబడతాయి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అయితే ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఇతర మెడికల్ కాలేజెస్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్కి అయితే వారు కూడా ఎలిజిబిలిటీ అని నోటిఫికేషన్ స్పష్టంగా చెప్తారు. ఎవరైతే ముస్లిం మైనారిటీలో అప్లై చేస్తారో వాళ్ళు మిగతా కాలేజీలు కూడా చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ కాలేజెస్ ఆప్షన్స్ విషయంలో ఎలిజిబిలిటీని తప్పకుండా చెక్ చేసుకొని ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకి ఎన్ని కాలేజెస్ అయితే మనం ఆప్షన్స్ పెట్టవచ్చు. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో ఎన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు అంటే స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. వెబ్ ఆప్షన్స్ అనేవి నెంబర్ అనేది లిమిట్ లేదు. అంటే కాండిడేట్ తన ఎలిజిబిలిటీకి అనుగుణంగా అడ్మిషన్స్ తీసుకోవడానికి ఆసక్తి ఉన్న ఎన్ని మెడికల్ కాలేజెస్ అయితే ఆప్షన్గా అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి 1-2 కాలేజెస్ మాత్రమే కాకుండా ఆప్షన్స్ పెట్టకుండా, సో మీకు నిజంగా జాయిన్ కావాలని కాలేజీని అయితే ప్రయారిటీ ఆర్డర్లో ఎక్కువగా ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, దీనికి సంబంధించి ఇక్కడ ద క్యాండిడేట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు కావాల్సిన కాలేజీని అయితే ప్రిఫరెన్స్ ఆర్డర్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా tsmedadm.tsch.in ఈ వెబ్సైట్ల ద్వారా మనం అవైలబుల్ మెడికల్ కాలేజెస్లో మీకు కావాల్సిన కాలేజీని అయితే ఆర్డర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఆప్షన్స్ అనేది క్యాజువల్గా పెట్టకుండా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన కాలేజ్ మంచి అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంటే మీ చాయిస్ మరియు అప్లికబుల్ సెలక్షన్స్ ప్రొసీజర్ ప్రకారం సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి కాలేజెస్ ప్రిఫరెన్స్ ఆర్డర్లు అయితే చాలా ముఖ్యమైనది. మీకు అత్యంత ఇష్టమైన కాలేజీని అయితే ముందుగా, తర్వాత రెండవ ప్రిఫరెన్స్ ఆర్డర్, తర్వాత మూడో ప్రిఫరెన్స్ ఆర్డర్, అదేవిధంగా కేర్ఫుల్ అరేంజ్లో అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనకి ఓటీపీ అండ్ పాస్వర్డ్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే వెబ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసే సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు 1 ఓటీపీ పంపబడుతుంది. సో ఈ ఓటీపీ అనేది నోటిఫికేషన్ ప్రకారం పాస్వర్డ్ అనేది 6 ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ అనేది కోడ్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. A to Z వరకు 6 లెటర్స్. ద వన్ టైమ్ పాస్వర్డ్ విల్ బి సెండ్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ at the time of exercising web options. The password consists of 6 letters code with English capital A to Z వరకు అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం 6 ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ కోడ్గా ఉంటుంది. అందువల్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. మొబైల్ అనేది ఛార్జింగ్, అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించి డేటా ఉందా లేదా, సో అలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో ఈ మొబైల్ అనేది ఎప్పుడు వర్కింగ్లో ఉండే నెంబరే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా అదే దగ్గర ఉంచుకోండి. సో ఇక్కడ సేవ్ ఆప్షన్ సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సేవ్ ఆప్షన్స్ అనేవి ప్రింట్ తీసుకోండి. ఆప్షన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్స్ అనేవి ప్రింట్అవుట్ తీసుకొని కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది సూచించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. సో మీ సబ్మిషన్ ఆప్షన్స్కి సంబంధించి ప్రింట్ లేదా పీడిఎఫ్ కాపీని సేవ్ చేసుకోవడం మంచిది. తర్వాత ఏదైనా సందేహం వచ్చినప్పుడు మీ రెఫరెన్స్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి ఒక గట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అనేది ఫీజ్ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుంది, ఒకవేళ మీకు ఎంబీబీఎస్ సీట్ అలాట్ అయితే ఇక్కడ యూనివర్సిటీ ఫీజు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో యూనివర్సిటీ ఫీజు వచ్చి ఇక్కడ మనకి 12,000 రూపీస్ అనేవి. ద అలాటెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫీజ్ 12,000 ఫర్ MBBS course through the payment gateway by the using of online payment method, debit card or credit card and internet banking and download the allotment order. సో దీనికి సంబంధించి పేమెంట్ అనేది మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే యూనివర్సిటీ ఫీజు పేమెంట్ పూర్తయిన తర్వాత అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డబుల్ పేమెంట్ అయితే ఏం చేయాలి, సో దానికి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొంతమంది స్టూడెంట్స్ పేమెంట్ సమయంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒకసారి పేమెంట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ పేమెంట్ చేస్తారు. అలా చేస్తే 2 సార్లు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే డూప్లికేట్ ఫెయిల్డ్ పేమెంట్ని రిటర్న్ అనే కోసం కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఇచ్చిన ప్రొసీజర్ని అయితే ఫాలో చేయాలని దానికి సంబంధించి క్లియర్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా నోటిఫికేషన్లో పేమెంట్ రిలేటెడ్ సమస్యలు ప్రత్యేకంగా ఒక మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడిలో ముఖ్యంగా డబుల్ పేమెంట్స్ అయిన వాళ్ళకి, సో ఈ మెయిల్ ఐడిలో మనకి రీఫండ్ ప్రాసెస్ అనేది యూనివర్సిటీ వెరిఫికేషన్ తర్వాత అడ్మిషన్ క్లోజర్ అనంతరం
ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ప్రకారం మనకి రిటర్న్ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ముఖ్య విషయం ఇది. ట్యూషన్ ఫీజ్, నెక్స్ట్ ట్యూషన్ ఫీజు గురించి కూడా చూద్దాం. యూనివర్సిటీ ఫీజు తర్వాత మనకి ట్యూషన్ ఫీజు ఉంటుంది ఇక్కడ. సో యూనివర్సిటీ ఫీజు, ట్యూషన్ ఫీజు. సో ట్యూషన్ ఫీజులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజును సో రెస్పెక్టివ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వెబ్సైట్లో నోటిఫై చేయడం వల్ల మనకి ఇక్కడ నోటిఫికేషన్ చేయడం వల్ల దాని ప్రకారమే జరుగుతుంది. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ట్యూషన్ ఫీజు అనేది జీవో నెంబర్ 98. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు జీవో నెంబర్ 98 HM&FC. సో దీని ద్వారా మనకి డిపార్ట్మెంట్ డేటెడ్ ప్రకారం 7th ఆగస్ట్ 2026 ప్రకారం చెల్లించవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ట్యూషన్ ఫీజెస్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి. అదేవిధంగా సీట్ మ్యాట్రిక్స్. సో సీట్ మ్యాట్రిక్స్ విషయంలో అవైలబుల్ సీట్స్ సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనేది కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచుతారు. కాబట్టి ఆప్షన్స్ పెట్టే ముందు ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజీకి సీట్స్ ఉన్నాయి, మీ ఎలిజిబిలిటీ ఏమిటి, ఇలాంటి విషయాలను కేర్ఫుల్గా చెక్ చేయండి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నోటిఫికేషన్ ప్రకారం అఫిలియేటెడ్ మెడికల్ కాలేజెస్లో MBBS వెబ్ ఆప్షన్స్ను tsmedadm.tschE.in ద్వారా మాత్రమే ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వండి. సో వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టకపోతే ప్రతి స్టూడెంట్ తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్ పేరులో మీ పేరు ఉన్నప్పటికీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయకపోతే సబ్సిక్వెంట్గా మీకు కౌన్సిలింగ్ ఫేజెస్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేయడానికి ఎలిజిబుల్ కారు. కాబట్టి నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు దీనికి సంబంధించిన పూర్తి విషయాలు. అందువల్ల ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ ఫేజ్లో తప్పకుండా వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేయండి. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత జాయిన్ కాకపోతే ఇంకొక చాలా ముఖ్యమైన రూల్ ఉంటుంది ఇక్కడ. సో దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయిన్ కాకపోతే ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద అబౌవ్ సో అడ్మిషన్స్, ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఒక సీట్కు సంబంధించి ప్రిఫరెన్స్ ఇచ్చారు, మీకు ఆ సీట్ అలాట్మెంట్ అయ్యింది కానీ మీరు అలాటెడ్ కాలేజీలో జాయిన్ కాలేదు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే సబ్సీక్వెంట్గా కౌన్సిలింగ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి మీరు ఎలిజిబుల్ కాకపోవచ్చు. సో సీట్ అనేది బ్యాక్లాగ్ను నివారించడానికి ఈ రూల్ పెట్టినట్లు యూనివర్సిటీ స్పష్టంగా పేర్కొంది. అంటే అందుకే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ట్రయల్గా ఆప్షన్స్ పెట్టడం కంటే నిజంగా జాయిన్ కావాలనుకునే కాలేజెస్ను మాత్రమే ప్రయారిటీలో పెట్టండి. సో సీట్ అలాట్మెంట్ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు SMS వస్తుంది. అలాగే క్యాండిడేట్ వెబ్సైట్ లాగిన్లో అలాట్మెంట్కి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. యూనివర్సిటీస్ అనేది 12,000 చెల్లించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాతనే కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ని ఇచ్చిన తర్వాత డేట్ అండ్ టైంలో రెస్పెక్టివ్ మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపల్కి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే అలాటెడ్ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు సంబంధించిన, అలాగే అవసరమైన రిలవెంట్ బాండ్స్, అలాగే ట్యూషన్ ఫీజెస్, అదేవిధంగా కాలేజ్ ఫీజు చెల్లించి అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇచ్చిన లాస్ట్ డేట్లో అడ్మిషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయకపోతే అడ్మిషన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాగే సబ్సిక్వెంట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్లో ఎక్సర్సైజ్ చేయడానికి అనుమతి ఉండదు. కాబట్టి ఈ సంబంధించి పూర్తిగా ఈ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. కాలేజీలో ఫైనల్ వెరిఫికేషన్ ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీ డాక్యుమెంట్స్లో ఏదైనా డిస్పెన్సరీ గుర్తిస్తే ప్రొవిజనల్ అలాట్మెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యూనివర్సిటీ రెగ్యులైజేషన్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఏదైతే అప్లోడ్ చేశారో దానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అయితే కేర్ఫుల్గా మెయింటైన్ చేసుకోండి. అదేవిధంగా ట్యూషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు సంబంధించి రీఫండ్ అవుతుందా అంటే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా యూనివర్సిటీ ఫీజ్ వన్స్ పెయిడ్ షెల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్. అంటే అందువల్ల ఫీజ్ పేమెంట్ చేసే ముందు డీటెయిల్స్ అనేవి కేర్ఫుల్గా వెరిఫై చేయండి. సో ఫైనల్గా మరొకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షార్ట్ ఫామ్లో చెప్తాను చూడండి ఒకసారి. ముఖ్యమైన డేట్స్ మెరిట్ లిస్ట్ అనేది 28 ఆగస్ట్ 2026 మెరిట్ లిస్టు. వెబ్ ఆప్షన్స్ 19th నెక్స్ట్ డే. 29th ఆగస్ట్ 2026 మార్నింగ్ 6 AM స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ క్లాస్ డేట్ వచ్చేసి September 1st 2026 ఆఫ్టర్నూన్ 12కి క్లోజ్ అవుతుంది.
సో వెబ్ ఆప్షన్స్ అనేవి tsmedadm.tschh.in వెబ్సైట్లో మీరైతే లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. యూనివర్సిటీ ఫీజు కంప్లీట్ గుర్తుపెట్టుకోండి, 12,000 ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ నెంబర్ అనేది లిమిట్ లేదు కాబట్టి మంచి ప్రయారిటీ ఉన్న ఆర్డర్స్ని అయితే పెట్టుకోండి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మెరిట్ లిస్ట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్, ఒక ముఖ్యమైన సూచన, మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎలిజిబుల్గా ఉంటే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ను నిర్లక్ష్యం చేయకండి. మీకు నిజంగా జాయిన్ కావాలనుకునే కాలేజీని అయితే మీ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం 1, 2, 3, 4 ఇలా నెంబర్ అనేది ఇచ్చుకుంటూ మ్యాక్సిమం ఎలిజిబుల్ చాయిస్ అనేది కేర్ఫుల్గా అరేంజ్ చేయండి. అయితే మీ ఎలిజిబుల్ కేటగిరీ, రిజర్వేషన్ రూల్స్, సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి స్పెసిఫిక్ రూల్స్ అన్నీ చూసుకొని ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఒకసారి ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేసిన తర్వాత చాయిసెస్ను మరోసారి కేర్ఫుల్గా వెరిఫై చేయండి. చివరిగా నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్ కౌన్సిల్ సంబంధించి తాజా అప్డేట్స్ కోసం మన సురేష్ జివాల్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ నీట్ ఆస్పిరెంట్స్కి అయితే షేర్ చేయండి. మరియు కౌన్సిలింగ్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను క్లారిటీగా ప్రతి 100 మంది స్టూడెంట్స్కి అయితే క్లారిఫైగా ప్రతిరోజు మెసేజెస్ పెట్టడం జరుగుతుంది. మీ ఎంబీబీఎస్ అడ్మిషన్ జర్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.